వస్తావా నువ్వు ఇప్పుడు అటుకి భోజనానికి? సమైక్య ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత అప్పుడు కొంతకాలం హైదరాబాద్లోనే ఉండాలనుకునేటప్పటికి కూడా మరి ఎన్ని రోజులున్నా కూడా మనం బయటికి 10 సంవత్సరాలు హైదరాబాద్లో మనం ఉండేదానికి కూడా కేంద్ర ప్రభుత్వము బిల్లులో రూపొందించడం జరిగింది. ఆ బిల్లు మేరకు కొంతకాలం ఉండే తర్వాత ఎప్పటికైనా మన రాజధాని మనం కట్టుకోవాల్సిందే కదా, ఎంతకాలం అని ఉంటే అలా ఉపయోగమే ఉందని ఒక మంచి ఆలోచనతో చంద్రబాబు నాయుడు 2015 ఆ ప్రాంతంలో విజయవాడకు వచ్చి తాత్కాలిక రాజధానిని ఏర్పాటు చేసుకొని ఇప్పుడు ఉండబడిన రాజధాని విజయవాడలో ఇప్పుడు వెలగపూడిలో ఉంది రాజధాని. ఆ రాజధానిని ఏర్పాటు చేసుకొని పరిపాలన సాగిస్తూ ఉండడం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రిగా 2019 వరకు ఉన్నాడు కాబట్టి ఆ రాజధానిని అమరావతిలోనే నిర్మాణం చేయాలని మరి అందరూ ప్రజాభిప్రాయం మేరకు అప్పుడు ఉండబడిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష లీడర్గా ఉండబడిన ఆయన అభిప్రాయం కూడా రాజధానిని అమరావతిలోనే నిర్మించాలని ఆయన కూడా చెప్పడం జరిగింది. అప్పుడు ఉండబడిన దాని ప్రకారము అన్నిటికంటే సెంటర్ పాయింట్ ఉంది. అట్లా శ్రీకాకుళానికి, ఇట్లా చిత్తూరుకి కానీ, ఇట్లా అనంతపురానికి కానీ సెంటర్లో ఉంటుంది కాబట్టి విజయవాడలో ఉండబడిన పేరు అమరావతిలోనే రాజధాని పెట్టాలని నిర్ణయించుకొని అప్పుడు ఉండబడిన గౌరవ ప్రధానమంత్రి గారిని పిలిపించి పునాది రాయి వేయించడం జరిగింది. 18లో పునాది రాయి వేయడం జరిగింది. అమరావతికి రాజధానిగా, పర్మనెంట్ రాజధానిగా ఇక్కడనే జరగాలని. అప్పుడు ఉండబడిన ప్రతిపక్ష లీడర్ కూడా రాజధానిని అమరావతిలోనే ఉండాలని చెప్పినాడు. కాబట్టి ప్రధానమంత్రితో పునాది రాయి వేసినారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని రోజులకు గతంలో అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పిన మాటను వదిలిపెట్టి ఆయన వచ్చిన తర్వాత 3 రాజధానులని మాట్లాడడం జరిగింది. 3 రాజధానులు విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని, మరి రాయలసీమలో ఆర్థిక పరిస్థితికి సంబంధించి 3 రాజధానులు ఉండాలని, విశాఖపట్నము, విజయవాడ, రాయలసీమలో కూడా ఉండాలని 3 రాజధానులు కావాలని ఆయన కోరిక రావడం జరిగింది. దాంట్లో భాగంగానే కొంత విశాఖపట్నంలో కొంత డెవలప్మెంట్ కూడా చేయడం జరిగింది. ఆయన కొన్ని ప్రభుత్వ ఆఫీసులు కూడా కట్టేదానికోసం కొన్ని నిర్ణయాలు తీసుకొని కొన్ని మొదలుపెట్టే పరిస్థితులు జరిగినాయి. పూర్తిగా అయితే ఏదో ఒకటి కట్టినాడు, ఏదో ప్యాలెస్ ఒకటి కట్టినాడు తప్పక మిగతా అన్ని నిర్మాణ దశలో అయితేనే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ భారీ స్థాయిలో అంటే 2028కే ఇక్కడ ఈ రాజధాని పూర్తి స్థాయిలో నిర్మించాలనే గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొని వచ్చి కేంద్రం కూడా సహాయం చేయడం జరుగుతుంది ఇక్కడ రాజధానికి. మరి దాదాపు సుమారు 54,000 కోట్ల రూపాయలతో ఈ మన రాజధాని నిర్మాణానికి ఖర్చులు కూడా వేయడం జరిగింది. అన్ని రకాల పూర్తి స్థాయిలో ఇప్పుడు రాజధాని నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది. పనులు కూడా జరుగుతున్నాయి. 2028 నాటికి పనులన్నీ కూడా ప్రతి ఒక్క పనులు కూడా పూర్తయిపోయే పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే క్వార్టర్స్ కూడా ఒక 7-8 నెలల కాలంలో ఎమ్మెల్యేలకు క్వార్టర్స్ కూడా ఇవ్వాలనుకుంటున్నారు. ఇది అసెంబ్లీ కూడా కొత్తగా నిర్మాణం చేయడం జరుగుతుంది. అసెంబ్లీ 2 జరుగుతున్నాయి, ఎమ్మెల్యేకు, శాసన మండలికి 2 కూడా వేయడం జరుగుతుంది. అయితే ఇది ఒక చట్టబద్ధత చేయాలనే ఒక ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోయిన నెల 28వ తారీఖున ఒక అసెంబ్లీలో సమావేశం ఏర్పాటు చేసి వెలగపూడిలోనే అమరావతిని నిర్మాణం చేయాలనే దాని గురించి పనులు జరుగుతున్నాయి. కూడా భవిష్యత్తులో ఎక్కడ కూడా దీని మార్పు చేర్పులు అనేది లేకుండా అమరావతిలోనే రాజధాని నిర్మాణం చేయాలని శాసనసభ సమావేశపరిచి ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. ఆ ఏకగ్రీవ తీర్మానానికి కేంద్ర ప్రభుత్వంకి పంపించడం జరిగింది. ఈరోజు కేంద్రంలో కూడా, పార్లమెంట్లో కూడా అమరావతిలోనే రాజధాని ఉండాలనే ఒక తీర్మానం చట్టాన్ని చేయబోతూ ఉన్నారు పార్లమెంట్లో. బహుశా సాయంత్రానికల్లా పార్లమెంటులో మన రాజధాని బిల్లు పాస్ అవుతుంది. తర్వాత 2-3 రోజుల్లో జీవో వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి ఏది ఏమైనప్పటికీ కూడా రాజధాని నిర్మాణము అమరావతిలోనే జరుగుతుంది. పూర్వం దేవతలంతా ప్రాంతాల్లోనే పర్యటించినారు. అమరావతికి రాజులు కూడా పరిపాలన చేయడం జరిగింది. కానీ అటువంటి మంచి స్థలంలో రాజధాని నిర్మాణం చేయాలని అనుకోవడం అనేది మంచి సాంప్రదాయం. మేము శాసనసభలో ఆమోదం చేసి పార్లమెంటుకు పంపించిన బిల్లును పార్లమెంటులో ఈరోజు చట్టం కాబోతా ఉంది. చట్టం కాబోతే దానికి మేమందరం గర్విస్తూ ఏకైక రాజధాని అమరావతిగానే ఉంటుందనేది భవిష్యత్తులో జరగబోయే కాలంలో ఏకైక రాజధాని అమరావతి. ఎక్కడ ఎవరు కూడా మాట్లాడేదానికి కానీ చేసేదానికి కానీ వీల్లేని పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో చట్టబద్ధత కల్పించడం జరుగుతుంది. పార్లమెంట్లో ఒకసారి చట్టం ఆమోదం అయిపోతే దాని తర్వాత ఎవరు చేసేది ఏమి ఉండదు. అమరావతి శాశ్వత రాజధానిగా కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తూ ఉంది. కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, మరి అమిత్ షా గారికి
ఈ బిల్లును ఎవరైతే ప్రవేశపెడుతున్నారో మరి ఈరోజు బిల్లును ఎవరు ప్రవేశపెడతారో మరి చూడాలి పార్లమెంట్లో. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలకు అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, శాశ్వత రాజధాని భవిష్యత్తులో అమరావతి. మన పిల్లలు మనమందరం ఉన్నది అమరావతి ఉంటుంది. కాబట్టి అమరావతి శాశ్వత రాజధానిగా నిర్మాణం చేసే కేంద్ర ప్రభుత్వానికి మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే మాదిరిగా మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి దూరదృష్టితో అమరావతిలో రాజధాని పెట్టాలని ఆయన కూడా ఒక తీర్మానం చేసి పంపించడం శాసనసభ్యులందరూ కూడా మేము చేసిన తీర్మానం అమరావతి రాజధానిగా ఉండాలని మేము చేసిన రాజధాని ఆంధ్రప్రదేశ్లో చేసిన అమరావతి రాజధాని తీర్మానము ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తుంది. కాబట్టి మేము కూడా పూర్తి సంతోషంగా దానిని స్వాగతిస్తున్నాం.